తనసుయమాదేవికి రాజరాజేశ్వరన సుయమాదేవికి ఓంకార స్వరూపిణన సుయమాదేవికి హైమవతీశ్వరన సుయమాదేవికి జగత్పిత నాన్నగారికి నారాయణ సమారంభ శంకరాచార్యమధ్యమ అస్మదాచార్య పర్యంత వందే గురుపరంపరా నామ సంకీర్తనం యస్య సర్వపాపప్రణాశనం ప్రణామా దుఃఖ శమనం తం నమామి హరిపరం యత్ఫలం నాస్తి తపస్సునా న యోగేన సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనా నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినా గతి తస్మాద్ యత్నేన కర్తవ్యం శ్రీహరే నమైవ కేవలం శ్రీహరి నామైవ కేవలం కేశవ నారాయణ మాధవ గోవింద మాధవ కేశవ నారాయణ మాధవ గోవింద మాధవ విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన విష్ణు త్రివిక్రమ విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన విష్ణు మధుసూదన త్రివిక్రమ శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న కేశవ నారాయణ మాధవ గోవింద కేశవ నారాయణ మాధవ పురుషోత్తమాత్మజ నారసింహాచ్యుత పురుషోత్తమాత్మజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీ కృష్ణ
हरे श्री कृष्ण केशव नारायण माधव नारायण माधव न विष्णु मधुसूदन त्रिविक्रमापद विष्णु मधुसूदन त्रिविक्रमा हरि केशव शिव केशव हरि केशव नारायण माधव गोविंद हरि केशव शिव केशव नारायण माधव। जय बोलो गणपति महाराज की। कमल नयन जग सृष्टुं पातुं प्रलयमुपनेतुं जगुसेनाग यया व्याप्तं विश्वं वसति खलु यस्यां जगदिदो नमाम्याख्यां देवी मुकुलितकरस्थां अभयदां जय गोमाता श्री अनसूया राजराजेश्वरी देवी परात्परी। राजराजेश्वरी श्री जय गो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय गो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय गो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय जय माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय जय गो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय जय गो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। राजराजेश्वरी जय गो माता श्री
రాజరాజేశ్వరి శ్రీ పరపరి దేవో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరపరి రాజరాజేశ్వరి జయ భూమాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరపరి జయ మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరపరి జయ జయ గో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరపరి రాజరాజేశ్వరి జయ జయ గో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరపరి జయ గో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరపరి జయ గో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరపరి జయ జయ గో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరపరి జయ జయ గో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరపరి రాజరాజేశ్వరి జయ జయ గో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరపరి రాజరాజేశ్వరి జయ జగన్మాత అనసూయ మాదేవికి శ్రీకరము శుభకరము కళ్యాణకరము నిదివ్యకరము అనురాగ పూర్ణము కనుదోయిలో వెలయో కరుణాద్రము చూపు సౌభాగ్యకరము కరుణాద్రము సౌభాగ్య అనురాగ పూర్ణము కనుదోయిలో వెలయో కరుణాద్రము చూపు సౌభాగ్యకరము కరుణాద్రము అతిలోక సుందరం సురసౌరభోపేతాది అతిలోక సుందర సురసౌరభోపేతాది దరగాస చౌంద్రిక సౌందర్యకరము సౌందర్యకరము శ్రీకరము కళ్యాణకరము
శిఖరము నీ మాతృవాత్సల్య సంపూజితం పైన నీ పట్టెడన్నంబు సంతృప్తికరము నీ అనే మాతృవాత్సల్య సంపూజితం పైన నీ పట్టెడన్నంబు సంతృప్తికరము నీ పట్టె నీ సన్నిధానంబు ఆనందకరము నీ నీ సన్నిధానంబు ఆనందకరము నీ నీ పుణ్యనామంబు భువి మోక్షకరము నీ శిఖరము శుభకరము కళ్యాణకరము నీ దివ్యకరము శిఖరము శుభకరము జయ గోమాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాంబరి జయ గోమాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాంబరి అజయ గోమాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ జయ గోమాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి జయ గోమాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి జయ గోమాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జై జగన్నాథ అనసూయ మహాదేవికి రాజరాజేశ్వర అనసూయ మహాదేవికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామం తత్తుల్యం రామనామం వరాననే శ్రీరామ నామ వరాననే మరుగేలరా రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా రామ
మరుగేల జన జనారో పవన అనాత్మ సుధాకరలో జన మరుగేల ఓ రాఘవ మరుగేల ఓ రాఘవ రామ అన్ని నీవనుతో అంతరంగమున తిన్నాను వెనక్కి తెలుసుకుంటేనయ్యా అన్ని నీవనుతో అంతరంగమున తిన్నాను వెనక్కి తెలుసుకుంటే నిన్నేగానే మజిదే నిన్న తాళనరునా నిన్నేగానే మజిదే నిన్న తాళనరునా నన్ను ప్రోభోమయ్యా త్యాగరాజనూత నన్ను ప్రోభోమయ్యా త్యాగరాజనూత మరుగేన శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 నమోపతి రామచంద్ర జీ రాజరాజేశ్వర అనసూయ మహాదేవికి ఓంకార స్వరూప అనసూయ మహాదేవికి కరుణని స్వభావము కలుగని కరుణని స్వభావము కలుగని కరుణని స్వభావము కలుగని కరుణని స్వభావము కలుగనీదును ప్రేమని స్వరూపము పేదవాణి మరుగను ప్రేమని స్వరూపము పేదవాణి మరుగను కరుణని స్వభావము పొంగి పరలు భక్తినంత నీకు ముడుపు కట్టేచి పొంగి పరలు భక్తినంత నీకు ముడుపు పొంగి పరలు భక్తినంత నీకు ముడుపు కట్టేచి పొంగి పరలు మమతలన్న దాచుకునగా నీకు మధుర
మమతలన్నీ దాచుకొనగా నీకు మధువు పెట్టి కరుణనే స్వభావము కరుణనే కరుణనే స్వభావము కరుణనే తనువ మనసు నీకు ఇచ్చి నన్ను నేను మరచితి తనువు మనసు నన్ను నేను తను మనసు నీకు ఇచ్చి నన్ను నేను మరచితి తను మనసు నీకు ఇచ్చి నన్ను నేను వాసరాజ సౌరబాల నిన్ను కొలసి మురిసిని వాత్సల్యోజ సౌరబాల నిన్ను నేను మురిసిని జగతి స్వభావము కరుణని ప్రేమని స్వరూపము పేదవాణి కరుణని స్వభావము కరుణని శక్తి కొలది నీకు నేను పాద సేవ చేసితి శక్తి కొలది నీకు పాద సేవ అమ్మా అమ్మా ముత్యమంతా ముక్తి నిమ్ము రుణం తీరికో ముత్యమంతా ముక్తి నిమ్ము రుణం తీరికో కరుణని స్వభావము కరుగని ప్రేమని స్వరూపము వేదవాణి కరుణని స్వభావము కరుణని మాతా శ్రీ అనసూయ రాజరాజి Jaya
రాజరాజేశ్వర అనసూయమాదేవికి నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ 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 కృష్ణ. గిరిధర గోపాల హే గిరిధర గోపాల, ప్రభు గిరిధర గోపాల, గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, ప్రభు గిరిధర గోపాల, ప్రభు గిరిధర గోపాల, కృష్ణ గిరిధర గోపాల, గిరిధర గోపాల, గిరిధర గోపాల, గిరిధర గోపాల. నందకుమార నవనిత చోర, నందకుమార నవనిత చోర, నందకుమార నవనిత చోర, నందకుమార నవనిత చోర, బృందావన సంచార, బృందావన సంచార, గిరిధర గోపాల, ప్రభు 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 గిరిధర గోపాల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, 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 అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, పార్వతీపతే హర నీ చరణాలు నే విడువను, అరుణాను
కరుణోమని నీ శరణి కోరు దరిశే అతి దీన జన కోటి కరుణాలయాలు నీ కరుణారుణాలు సుర సౌరభాలు నీ బ్రతుకంత విసిగి సాది వెతెత్తువని నిన్నే కోరు బ్రతుకంత వెతెత్తువని పరితాప్త హృదయాల శరణాలయాలు నీ అరుణారుణాలు సుర సౌరభాలు గురిలేక గురు తిరుగలేక పరమార్థమును పొందలేక గురిలేక పరమార్థమును శరణార్థులు జనుల విశాంతి నిరాయాలు అరుణారుణాలు సుర సౌరభాలు నీ హై మానమో హై మాతే హై మాతే హై మాతే హై మానమో హై మాతే హై మాతే హై మానమో హై మాతే హై మాతే హై మానమో హై మాతే హై మాతే कैलास सिंगरा पार्वती परमेश्वरा कैलास श्री नीलकंठेश्वर सुंदरा गंगा यमुना सरस्वती तुंगभद्र गोदावरी गंगा यमुना सरस्वती तुंगभद्र गोदावरी नर्मदा सिंधु कावेरी कृष्णा
చూపుమయ్యా శంకరా విశ్వరూపం చూపుమయ్యా శంకరా విశ్వరూపం నమస్తే భయ్యా శంకరా నమస్తే భయ్యా శంకరా నమస్తే భయ్యా నమస్తే భయ్యా శంకరా హర హర మరణకాలమందు నిన్ను మరుతునే మగాని మేము మరపునాని వరములీ శంకరా ఈ మాయ జీవితము శాశ్వతము కాదురా ఈ మాయ జన్మ సార్థకంబు చేయుమయ్యా శంకరా జన్మ సార్థకంబు చేయుమయ్యా శంకరా జన్మ సార్థకంబు జన్మ సార్థకంబు చేయుమయ్యా శంకరా మాతృశ్రీ అనసూయ మహాదేవికి శ్రీ మహావిష్ణు స్వరూపిణి అనసూయ మహాదేవికి రాజరాజేశ్వరి అనసూయ మహాదేవికి తిరుప్పావై ధనుర్మాసవతం 28వ రోజు పారాయణ. నీలాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోషిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంగై గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. கரவைகள் பின் சென்று காணம் சேர்ந்துண்ணோம் அறிவொன்றுமல் மில்லாதாய் குலத்து உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் நாமுடையோம் குறை ஒன்று மில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவே நமக்கு ஒளிக்க ஒளியாது அறியாத பிள்ளைகளும் அன்பிவால் உந்தன்னை சிறுபே ரளைத்தனவும் சீரி அருளாதே இறைவா நீ தாராய் பரே ஏலோ ரெம்பாவை.
కిందటి పాసురంలో ఈ జీవాత్మ అచ్చిరాది మార్గంలో పయనించి విరజానది స్నానం చేసి బ్రహ్మాలంకార భూషితుడైన ఆనంద బ్రహ్మయగు పరమాత్మలో ఐక్యం పొందే అనుభవం కావాలని కోరినారు. దానికి పరమాత్మ, మీరు కోరిన భోగములు పొందవలనన్నా దానికి తగిన అర్హత అధికారము కావలను. దానికి మీరు చేసిన ప్రయత్నమేమి, మీ యోగ్యత ఏమిటో నాకు వివరింపవలను అని ప్రశ్నించారు. దానికి ఈ పాసురంలో గోదా కన్యక చాలా దీనంగా క్షమాపణ కోరుతూ సర్వస్వ శరణాగతి చేయుచున్నది. వీరు చేసే శరణాగతిలో ఎంతవరకు నిజాయితీ ఉన్నదో అని స్వామి తరచి ప్రశ్నించి వీరిని పరీక్షించటం మొదలుపెట్టారు. వీరిలో ఏ మూలనైనా మనసులో నేను, నాది, నా ప్రయోజకత్వం అని ఉన్నా స్వామి వీరిని స్వీకరించకుండా ఉండే ప్రమాదం ఉంది. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్న స్థితిలోనికి వచ్చిన వీరు ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఇందులో కేవలం వారి మాటల చమత్కారం కాక వారి హృదయాంతరాలంలోని గాఢ విశ్వాసం, అహంకార రాహిత్యం, ప్రపన్నుడి ఆర్తి మనకి గోచరమవుతుంది. ఈ పాసురంలో గోపికలు తమ హృదయమును పూర్తిగా తెరచి స్వామితో తమ విన్నపాలను విన్నవించుకుంటున్నారు. గోపికలు కాంక్షించున్నదే పరమ పురుషార్థమగు పరమాత్మని నిరంతర సాన్నిధ్యము, వారి సేవా కైంకర్యమును. ఇందుకోసం సత్కర్మలాచరించి జ్ఞానము సముపార్జించి భక్తితో ఉపాసించి పరమాత్మను పొందవలనను ప్రయత్నము తలంపు వారికి లేదు. భగవానుడే తమని వారు పొందినట్లు అనుగ్రహించునని గాఢంగా నమ్మి ఉన్నారు. గోపికలు, నీకు మంగళం పాడుటకు వచ్చితిమి, నీ కటాక్షము మాపై ప్రసరింపచేతువని నిన్నే కోరి వచ్చితిమి అని పరమాత్మను తప్ప ఇతరులేమీ కోరమని కింది పాసనంలో చెబుతూ వచ్చారు. కరవైగండు పిన్ వండ్రు కాలం చేరిందు ఉంబోం, దూడలకు గడ్డి మేపుతూ అడవులలో తిరుగుతూ బతికేవారం స్వామి. పశువుల వెంట తిరగటమే మా గురుకుల వాసము. వంశము, విద్య, జ్ఞానము ఈ 3 సంపదలు కలవారు ఆచార్యులు. కానీ గోపికలు ఆశ్రయించిన గురువులు పశువులు. ఆచార్యుల వద్ద ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ అనునవి వనర్చి జ్ఞానము సంపాదించవలని గీతాచార్యులు బోధించారు. గోపికలు సేవ చేయనది పశువులకు. అందువలన భక్తి సాధనమునకు తమకెట్టి అవకాశము, యోగ్యత లేదని చెప్తున్నారు. క్వేమే వనచర, మేము వనచరులము, అడవిలో తిరిగే గొల్లలము, మేమెక్కడా నీవెక్కడా అని భాగవతంలో గోపికలు పరమాత్మతో చెప్పిన ఉపమానమే ఇక్కడ గోదాదేవి సూచిస్తున్నారు. ఇంతటితో స్వామి వారిని వదలలేదు. ఎక్కడైనా స్వయం శక్తి సాధన సంపత్తు మీద వారు ఆధారపడి ఉన్నారో లేదోనని తరచి పరీక్షిస్తున్నారు. అప్పుడు వారితో స్వామి, పర్వాలేదు, పశువులను మేపటానికి వెళ్లే దారిలో అయోధ్య, మధుర, శ్రీరంగము మొదలైన దివ్యక్షేత్రాలు తటస్థపడవచ్చు కదా, వాటిని దర్శించిన పుణ్యం మీకు ఉంటుంది. అందుకు వారు, మేము అడవులకు పెడతాం కానీ పట్టణాలకు కాదు కదా, గోవులు ఎటు తీసుకువెళ్తే అటు పోతాం, మాకు మార్గదర్శకములు జ్ఞానమునిచ్చినవి ఈ గోవులే. ఇట్లు గోవులను అనుసరించి అడవులను చేరు మాకు సుకృతమేమీ ఉండును. గోపికలు ఈ విధంగా తమ అజ్ఞానాన్ని తెలియచేయుచున్నారు. అప్పుడు స్వామి, అడవులలో కూడా నైంసారణ్యము, బదరికాశ్రమము ఉంటాయి కదా, వాటికి మీరు పెడతారా అని అడిగారు. దానికి వీరు, ఎక్కడ పచ్చగడ్డి ఉంటే అక్కడ పెడతాం కానీ ఆశ్రమాలు మాకెందుకయ్యా అని అంటే, స్వామి, ఋషులు అడవుల్లోనే ఉంటారు కదా అని అన్నారు. వీరు, మేము తపస్సులు చేయడానికి వెళ్ళటం లేదయ్యా, చద్ది అన్న మూట కట్టుకొని గోవులను మేపటానికి పోతున్నాం. ఆ చద్దులు కూడా శుచిగా స్నానం చేసి తూర్పు ముఖంగా కూర్చొని తినము. ఎప్పుడు ఎక్కడ ఆకలి వేస్తే అక్కడ తింటాము. ఒక అంటూ సొంటూ ఎంగిలి అలాంటివేమీ పాటించం. బోం, మేము తినటయే మాకు తెలియని కానీ ఇతరులకు పెట్టాలనే ఆలోచన కూడా మాకు రాదు. ఇది కేవలం మా ఉదర పోషణార్థం చేసే కర్మాచరణము అని వివరిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఏదో ఒక యోగ్యతా సుకృతం వీరికొన్నదని వేలెత్తి చూపి వీరిని స్వీకరించకుండా వదిలివేస్తాడేమోననే భయంతో వీరికి ఏ విధమైన యోగ్యత లేదని పలుకుతున్నారు. అంతటా శ్రీకృష్ణ పరమాత్మ, దానికేమి, గోవుల వెంట వెళ్ళుట, అడవులకు వెళ్ళుట, అచటినే భుజించుట దోషమా, మేము కూడా అలాగే చేయుచుందుము కదా అని అన్నాడు. దానికి గోపికలు, స్వామి, అది జ్ఞానాధికులకు తమకు దోషము కాదు, ఉదర పోషణకై పాటుపడు మా వంటి వారికే ఆ దోషము. సామాన్యులు చేయు పనినే మహా తేజస్శాలులు ఆచరించును వారి ప్రభావ విశేషము చేత అవి దోషములు కావు. తేజో విశేషైన ప్రత్యవాయో నవిద్యతే, మీరు జ్ఞానాధికులు, మేము జ్ఞానహీనము అని పలికారు. అందుకు స్వామి, మీరు గోవుల వంట తిరిగేటి వారని అంటున్నారు. గోవులనే చంపి తెచ్చిన
చంపి తెచ్చిన మాంసము అమ్మిడి ధర్మవ్యాధిని చరిత్ర మీరు వినలేదా? అతని మాంసమును కూడా అమ్ముకొంచు పెద్దలకు కూడా ధర్మ సందేహాలు నివృత్తి చేసే జ్ఞానాది కూడా కాదా? అడవిలోనే పడి ఉండి దొరికినదల్లా తిరిగిన జడభరతుడి మహాజ్ఞాని కదా. అందుచే మీ ఈ జన్మచే జ్ఞానమును నిశ్చయించలేరు. జ్ఞానహీనుడైనప్పటికీ విదురుడు మహాజ్ఞాని. హీన వంశంలో పుట్టిన శబరి మహాభక్తురాలు. ఎంతటి అనాచారపరుడైనా ధర్మాత్ముడవగలడు. మిమ్మల్ని మీరు తక్కువగా భావింపవలదు. మీకు కర్మయోగం లేకపోయినా జ్ఞాన భక్తి యోగాలు ఉండవచ్చును కదా అని స్వామి మాట్లాడగానే గోపికలు భయపడి అటువంటి జ్ఞానము తమకు లేదని విన్నవించుకుంటున్నారు. అరివండు మిల్లాద వాయుకులత్తు, జ్ఞానము ఏమీ లేని గోపవంశమును జన్మించినాము అని అంటున్నారు. అరివండు, ఏ ఒక్క జ్ఞానము లేదు. భగవత్ ప్రాప్తికి సాధించు సాధన ఏమీ మా వద్ద లేదు. మేము తీసుకునే ఆహారము మాకు జ్ఞానము నీది కదా అని నివేదించుచున్నారు. ఆహార శుద్ధే సత్వశుద్ధి. ఆహారములో శుద్ధి ఉండిన కదా శుద్ధమైన జ్ఞానము మనస్సు ఉండేది. తాము తీసుకున్న ఆహారంలో నియమం పాటించకపోవటం చేత జ్ఞానము కలిగే యోగ్యత తమకు లేదంటున్నారు. మా జన్మయే జ్ఞాన విరుద్ధమని తెలియచున్నారు. పుట్టుకతోనే తాము జ్ఞానహీనమని తెలియచున్నారు. అప్పుడు స్వామి, ఏ పుణ్యమూ లేకపోతే మీరు కోరిన ఫలము ఎలా దక్కుతుంది అని ప్రశ్నించారు. మాకు పుణ్యం లేదు, కానీ పుణ్యస్వరూపుడు అయిన నీతో కలిసి పుట్టిన పుణ్యం ఉన్నది. మేము సాధించిన పుణ్యం లేదన్నాము, కానీ అప్రయత్నంగా సిద్ధించిన సుకృతం లేదన్నామా? మేము కష్టపడి వండుకోలేదు, కానీ పెద్ద సంతర్పణలో తినలేదన్నామా? పుణ్యస్వరూపునకు పాలు పెరుగు పోసి పెంచుకుంటున్నాము కదా. కల్పవల్లి అయిన యశోదాదేవి నిన్ను పెంచి ఆ భాగ్యం మాకందరికీ పంచి ఇచ్చింది. ఎంతో పుణ్యం గల భాగ్యవంతులం మేము. సాక్షాత్తు పుణ్యమే మా వంశమున పుట్టింది. శ్రీకృష్ణ పరమాత్మయే సాక్షాత్తు మా పుణ్యస్వరూపము. ఈ పుణ్యము జ్ఞానహీనమైన గోపీవంశమున జన్మించినది. గోపికలు తమకై తాము ఏ ధర్మమునో ఆచరింపలేదు, కానీ ధర్మస్థాపనము సాక్షాత్ ధర్మస్వరూపుడు కృష్ణ పరమాత్మయే తమ ఇంట పుట్టిన భాగ్యం కలవారు గోపికలు. నీవు మా వంశమున పుట్టినది మమ్మ వదిలిపోటక లోకమును అందరూ నిన్ను పొందవలని కోరుదురు. నీమే మా వంశమును కోరి జన్మించితివి కదా. పుణ్యములకే పుణ్యమైన నీవు వచ్చి మా ఇంట జన్మించుటకు తగిన పుణ్యము మేము చేసితిమి. నిన్ను మాకు వశము చేయువాడు నీవే. మా భాగ్యం చూసి నందవ్రజమున జన్మించిన వారి భాగ్యమే భాగ్యము అని మహనీయులు స్తుతించిరు కదా. నీతో సంబంధము మేమేదో చేసి సంపాదించుకున్నది కాదు. మేము నీ వంశమును పుట్టిన వారం కనుక పుట్టుకతోనే ఈ సంబంధం కలిగినది. గోవింద, సకల కళ్యాణ గుణములు కల పరిపూర్ణుడా, ఏ కొరత లేనివాడా అని అంటున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ గోపికలారా, నేను సర్వస్వతంత్రుడని మీరే చెప్పుచున్నారు. ఎప్పుడో ఒకసారి గోవర్ధనం ఎత్తి కాపాడినంత మాత్రాన ఎప్పుడూ రక్షించాలనేమున్నది? నేను ఇప్పుడు రక్షించకపోతే మీరేం చేస్తారు అని అన్నారు. ఉందన్నోదు రవేల్ నమిక్కి గొలిక్క ఒలియాదు. నీతో మాకు ఉన్న సంబంధం నీవు వద్దన్నా పోదు, మేము వద్దన్నా పోదు. మన సంబంధము సూర్యునికు ప్రభకును కల సంబంధము. సూర్యుని ఉనికి లేనిదే ప్రభయుండునా? నీతో వేరుపరిచి చూపలేని సంబంధం కలవారము. పరమాత్మ నుండి జీవాత్మను, సర్వశక్తిమంతుడైన పరమాత్మ కూడా వేరు చేయజాలడు. నిన్ను విడిచి మేము లేము. ప్రణవములో మొదటి అక్షరమైన అకారము నీవు, మకారము మేము. ప్రణవం పలకవలనన్నా ఎవరైనా ఈ 2 బీజాక్షరమును ఉచ్చరింపవలను. ఈ రెండిటికి నీ విడదీరాని సంబంధం ఉన్నది. ఓ కృష్ణ, మేము బహు ప్రయత్నము చే నిన్ను పొందగోరు వారము కాము. నీ చేతనే నిన్ను పొందవలనే నిశ్చయము కలవారము. అందువలన నీ కొరకే నీవు మమ్మల్ని రక్షించుకొనవలెను అని వేడుకొంచున్నారు. శ్రీకృష్ణుడు గోపవంశమును జన్మించి సర్వసులభుడైన తర్వాత ఎవరినైనాను ఉచ్చరించి సకల ఫలములను పొందగలుగు గోవిందనామమే ముందుకు వచ్చినది. గోవిందనామం 3 అక్షరములు సర్వప్రకాశం కలవి. దీనిని గట్టిగా చెప్పవచ్చును. అపవిత్రముగా ఉన్నవారు కూడా సభలో ఉచ్చరింపవచ్చును. మా వల్లనే మీకు ఫలసిద్ధి కలుగట నిజమే. అయినను లోకల దృష్టిలో ఏమీ లేని వారికి ఇంతటి ఫలము నెట్లును సంగినాడు అనే శంక జనించకుండా ఉండుటకు మీ దగ్గర ఒకటైనా ఉన్నదని చెప్పవలను కదా. లేకున్నా మీ కోరిక నేనెట్లు తీర్చగలను అని ప్రశ్నించాడు. అర్థించేవారి అభిమతం నెరవేర్చుటే ఈశ్వరతత్వము. కావున నీ స్వామిత్వమునకు తగినట్లుగా మమ్మ అనుగ్రహింపుము. గోపికలు తమకున్న సుకృతమంతా శ్రీకృష్ణుడే అనిరి. తామింతవరకు చేసిన అపరాధములకు క్షమాపణలు వేడుకొనిరి. ఇక తమకు ఫలసిద్ధి చేయవాడు శ్రీకృష్ణుడే అని నిష్కర్షగా చెప్పిరి. ఇక 2వ భావములో, స్వామి, సాధు పరిత్రాణము కొరకు కదా ఈ లోకంలో నీవు అవతరించేది, కనుక మమ్ము రక్షించు. లక్ష్మీదేవి శరణాగతికి తగ్గ స్థితి మీకు లభించుగాక అని ఆశీర్వదించారు, అభయం ఇచ్చారు. ఇక నీవు మోక్షయిష్యామి మా శుచ
అని అనవద్దా తండ్రి? నీవు తప్ప మాకు వేరే గతి లేదు. అనన్య గతికులము. నీ అండయే బలముగా కలిగిన పుణ్యవంతులము. నీతో మా సంబంధం నీవు విడిచినా మేము విడిచినా విడిపోనిది. కాబట్టి నీ నిర్హేతు జాయామాన కటాక్షంచే తప్పకుండా రక్షించుము స్వామి అని కోరుచున్నారు. ఈ పాసురంలో గోదాదేవి. మాతృశ్రీ అనసూయ మహాదేవికి జై. ఓంకార స్వరూపుడు అనసూయ మహాదేవికి జై. వసుదేవసుతం దేవం కంసచానూరమథనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమథనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్ప సంకాసం హారనూపురశోభితం అతసీ పుష్ప సంకాసం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమథనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకా సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం కుటిలాలకా సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమథనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమథనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి కృష్ణం వందే జగద్గురుం. ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యానవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమథనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమథనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వా కుంకుమాంకితవక్షసం గోపికానాం కుచద్వంద్వా కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవ
वन्दे जगद्गुरुं श्रीवत्साङ्गं महोरस्कं वनमाला विराजितं श्रीवत्साङ्गं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमथनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरिकृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति वसुदेवसुतं देवं कंसचाणूरमथनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरिकृष्णं वन्दे जगद्गुरुं हरिकृष्णं वन्दे जगद्गुरुं वृंदावन चंद्र कृष्ण की जय। मातृश्री अनुसुया महादेवी की श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद भक्तवत्सला गोविंद भागवते प्रिय गोविंद नित्य निर्मला गोविंद नीलमेघ श्यामा गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद नंदनंदन गोविंद नवनीत चोरा गोविंद पशुपालक श्री गोविंद पाप विमोचन गोविंद दुष्ट संहार गोविंद दुरित निवारण गोविंद शिष्य परिपालक गोविंद कष्ट निवारण गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद वज्रमकुटधर गोविंद वराहमूर्ति गोविंद गोपी जनलोल गोविंद गोवर्धनोद्धार गोविंद दशरथ नंदन गोविंद दशमुखमर्दन गोविंद पक्षिवाहन गोविंद पांडव प्रिय गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद मत्स्यकूर्म गोविंद मधुसूदन हरि गोविंद वराहन सिंह गोविंद वामन भृगुराम गोविंद बलरामानुज गोविंद बौद्ध कल्किधर गोविंद वेणुगान प्रिय गोविंद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद सीतानायक गोविंद सीत परिपालक गोविंद दरिद्र जन पुष्क गोविंद धर्म संस्थापक गोविंद अनाथ रक्षक गोविंद आपद बांधव गोविंद शरणागत वत्सल गोविंद करुणा सागर गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद
గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మచావతార గోవింద శంఖచక్రధర గోవింద శరగగదాధర గోవింద విరజాదీధస గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద ఏడు కొండల వాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమనయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాలా గోవింద వడికాసుల వడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రాచిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశ్వమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హారీరమ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దమూర్తి గోవింద జగసచి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆజంతరహిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఇహ పరదాయక గోవింద ఇహ రజ రక్షక గోవింద పద్మదయాలో గోవింద
పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసీవనమల గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషాశయన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. కైకోన వేగారాతి గౌరీ పతి కైకోన వేగారాతి గౌరీ పతి అమ్మా నాదు మనవి ఆలచు సవి మణి మణి రాజారాజేశ్వరి ఓంకార స్వరూప సుయమాదేవికి హైమవతీశ్వరను సుయమాదేవికి జగత్పిత నాన్నగారికి అరణమ పార్వతీపతే నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడని నిదానమూర్తదయును తాపసమందారమాకు దయసేయని చేతులారంగ శివుని పూజింపడే నోరు నవ్వంగం హరికీర్తి నిలువడేని దయయ సత్యములుగా ధరపడేని కలుగనేటికి తల్లుల కట్టు చేను కాయన వాచాన సైదయ
बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि सर्वं श्री अनसूया महादेवतार्पणमस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः ఏవి ఏగలో ఫ్యాన్ లేకపోతే వాళ్ళ ఆదివారం నగర సంకీర్తన ఉందమ్మా.